విజయవంతం చేద్దాం విద్యార్థుల అఖిలపక్ష సమావేశాన్ని విజయవంతం చేద్దాం అఖిలపక్ష సమావేశాన్ని విజయవంతం చేద్దాం విద్యార్థుల అఖిలపక్ష పెండింగ్ ఫీజుల బకాయిలు వెంటనే పెండింగ్ ఫీజుల బకాయిలు వెంటనే పెండింగ్ ఫీజుల బకాయిలు వెంటనే 10 ఏళ్ల తర్వాత 8,000 కోట్ల వీళ్ళకి బకాయిలు ఇవ్వండి. ఎవరు చేసినా తప్పు అవుతుంది. మేము ఒక పార్టీ పరంగా రాలేదు. మేము ఒక పార్టీలకు అతీతంగా మాట్లాడి మేము ఇవ్వమని చెప్పండి. తప్పైతే తప్పనే చెప్తాం 100%. మేము వచ్చుకో అప్పుడు 10 ఏళ్ల తర్వాత మొన్న డిసెంబర్ 2023లో ఎంత బకాయితో వచ్చింది, ఈ రోజు వరకు ఎంత బకాయి అయిందో చెప్పండి. తర్వాత 2 పిఆర్సీ ఉద్యోగులు కూడా చదువు పెడతాం. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మనం పిఆర్సీ ఇచ్చినాం. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా కనుక ఒకవేళ ఆ ప్రభుత్వం తప్పు చేసింది అనుకుందాం, మరి ఇంతమంది ఓట్లు వేసింది అట్లా చేయొద్దనే కదా. ఓట్లేసి అధికారంలో ఇచ్చింది, అట్లా చేయొద్దు మీరు చేయండి ఇంకా బాగా చేయండి అనే కదా. ఇంకా ఖరారు చేసి గెలకమని చెప్పించిందా విద్యార్థులందరూ? మరి వాళ్ళు చెప్పాలి, కాలేజీ యజమానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు అన్నది కరెక్టే, మేము లక్షల కోట్లు డొనేషన్ వసూలు చేసినాము, రాంగ్ నోట్లు వసూలు చేసినాము, అందుకే భయపడ్డామని చెప్పాలి. లేకపోతే ఏం మాట్లాడిందని చెప్పాలి. ముఖ్యమంత్రి గారు బహిరంగంగా అన్నదే అది మీరు చెప్పిన ప్రకారం. మరి వాళ్ళే చెప్పాలి సమాధానం. మేము ఎట్లా చెప్తాం చెప్పాలి వాళ్ళు. మొత్తంగా మేమేంది కాలేజీలా గవర్నమెంటా కాదు, విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దు, మంచి చదువు చెప్పాలి. మంచి చదువు చెప్పి వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి. ఇలా గత ప్రభుత్వం గురించి మాట్లాడితే గత ప్రభుత్వము అంతకన్నా మీరు బ్రహ్మాండంగా చేస్తారని ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసి అధికారం తెచ్చింది. వీళ్ళు దాన్ని చూసే బాధ్యత వీళ్ళపైన ఉంటుంది. ప్లస్ ఆ రోజు ఏం మాట్లాడిందో అధికారం రావడానికి ఇప్పుడు చూసుకోవాలి అందరు. అధికారులు కూడా దయచేసి ఆఫీసర్లు కూడా ఫస్ట్ ప్రియారిటీలో ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలి. ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ ఫైనాన్స్ సెక్రటరీ కానీ వచ్చే దానిలో కొంత ఎవ్రీ వీక్ కొంత అమౌంట్ కేటాయించాలి. మీరు పేరుకోపోయి ఇంత అయిపోయింది, ఇంత పెద్ద వేరుకపోయే వరకు నీకు పెద్ద కనిపిస్తుంది. కొంతమంది చీట అంత కనపడకూడదు కదా. మా వాళ్ళు చెప్తున్నారు 3,200 కోట్లు అని, ఇవాళ 12,000 కోట్లు. మరి 10 ఏళ్లలో 3,000 కోట్లు ఉంటే 2 ఏళ్లలో 12,000 కోట్లు ఎట్లయితే కూడా ఆలోచన చేయాలి. నా లెక్కలు కరెక్ట్ తెలియదు, కరెక్ట్ తెలిస్తే మీరు చెప్పండి, అది కూడా రాయండి. విద్యార్థుల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించినా మీ కళ్ళ కనిపిస్తే అది తప్పే. మరి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది కూడా అంతకన్నా ఎక్కువగా రైతు బంధు ఇస్తారని, అంతకన్నా ఎక్కువగా ఫీజు ఇస్తారని, అంతకన్నా ఎక్కువగా పిఆర్సీ ఇస్తారని, అంతకన్నా ఎక్కువగా విద్యార్థులకు చేస్తారని, ఉద్యోగాలు ఇస్తారని చేసింది. కనుక కట్టుబడి దాన్ని చేయాలని మా రిక్వెస్ట్. ఫీజు రియంబర్స్మెంట్ ఆ పాత పక్క పెట్టి మొత్తం ఇమీడియట్ ఇచ్చేయమని, పోయిన ఎట్లన్నా మొత్తం చేయమని ఇస్తే ధన్యవాదాలు ప్రభుత్వానికి చెప్తున్నా. ఒకవేళ ప్రభుత్వం ఇస్తే ప్రభుత్వానికి ధన్యవాదాలు. మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ అంతా చెల్లిస్తే సంతోషం. ఎవరు మంచి పని చేసినా మేము చేయబడతాం, శబాష్ బాగా చేసింది. కానీ దీన్ని ముఖ్య రాజకీయం అని చెప్పి కాలయాపన చేస్తే మాత్రం బాగుండదు, మంచి పద్ధతి కాదు.